క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి తప్పుడు ప్రచారం ఇవ్వడం జరిగింది. అసలు పిలిచింది క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లిరవి గారు పిలిచి వరంగల్ జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు జిల్లా నాయకులు ఇచ్చిన వినతి పైన వివరణ ఏమైనా కోరడానికి వారికి షోకాస్ నోటు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రెస్ మీడియాకి వచ్చి నన్ను ఎవ్వరు విలువలేదు, నేనే గాంధీ భవన్కి వచ్చాను, నేనే గాంధీ భవన్కి వచ్చి వివరణ ఇస్తున్నా అని చెప్పాడు. అంటే క్రమశిక్షణ పార్టీ అంటే దానిపైన కూడా అవిశ్వాసం లేని వ్యక్తిత్వం. అంతేకాదు ఈనాడు కొంతమంది పార్టీలు మారి అంటే అందరినీ. కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారి ఏకైక వ్యక్తికి కొండ దంపతులు చెప్పక తప్పదు. వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ. వారు ఊరికే మళ్ళా దయాకరం ఉంటాడు. యాక దయాక పక్క శిష్యుడే అవునా కదా, ఆయన అడిగాను ఒకసారి. సంఘం మండలి కదా ఆయన సంఘం మండలి కదా. ఇలాంటి వ్యక్తి మరి 30 సంవత్సరాలు ఈ పార్టీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ్రతికిచ్చిన అంటాడు, కాపాడిన అంటాడు. ఎప్పుడు పార్టీలు ఉన్నాయా? టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చావా? కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పోయినావా? వైఎస్ఆర్సీపీలో ఏంటి మళ్ళీ బై ఎలక్షన్లో పోటీ చేశారు పరకాల్లో. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చావా? మన కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పోయినావా? టీఆర్ఎస్ పార్టీలో కూడా మన కాంగ్రెస్ పార్టీ పరకాల నుంచి పోటీ చేసి ధన్వాడి కింద ఎన్ని లక్షలు 2,000 ఓట్లు 47,000 ఓట్లతో ఓడిపోయాను. 47,000 ఓట్లు ఓడిపోయాను. నాకు ఓటమి లేదంటావా నాయన? కరెక్టే. నువ్వు స్వయంగా సంఘంలో జడ్పీటీస్గా పోటీ చేశావు. అది ఎప్పుడు 201లో సంఘం పండుగలో. అప్పుడు ఘోరంగా ఓడిపోయాను. ఒక స్థానిక సంస్థలో నేను సొంత మండలం అది, అక్కడ ఓడిపోయావు. నాకు ఓటమి లేదు. వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులంతా నేను గెలిపించిన, నా సహకారం ఉంది అంటూ నీ సహకారం ఎక్కడైతే నీకే అది బలం లేదు. వడదలపేట పక్కన నాగరాజు గెలుపుకుని నేనే అంటాడు. ఇటు పక్కన పరకాల ఎమ్మెల్యే రేవూరి పెద్దల ప్రకాష్ రెడ్డి గారు నేనే గెలిపించిన అంటాడు. ఇక్కడ భూపాలి గెలిపి సత్యన నేను గెలిపించిన అంటాడు. డోనకలు మహిబామ్మ ఇంత పెద్ద దేశానికే పెద్ద నాయకులు నువ్వు పార్టీ పెట్టిన ఆయన నీ దమ్ము ధైర్యం చెప్తుంది. ఎంపీ ఎలక్షన్లో స్వయంగా మంత్రి ఉంటావు. నీకు వచ్చిన 9,000 7,000 పట్టుకుంటే మైనస్ ఎంత అయింది? ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక మైనస్ బీజేపీకి లీడ్ వచ్చింది. ఒకే సీట్, అదే సీటు. నువ్వు థర్డ్ సెకండ్ టీఆర్ఎస్. ఇంత ఘోరంగా ఓడిపోయి ఘోరంగా చేసి నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటావు. కాంగ్రెస్ పార్టీ చేసి వెలిగింది అసలు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ 4 మాట తిట్టి రావడం తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్ పోయి సోనియా ఎన్ని రకాలు తిట్టినవు. తర్వాత మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్వయంగా ఒకసారి మంచిగా మీడియా పెట్టి చూపెడితే లైవ్ పెడతారు మీ అందరికి. నీ బండారం బయట పెడతారు. కొండ దంపతులు బండారం బయటపడుతుంది. అంతేకాదు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అందరికీ ఇచ్చి నేను ఎందుకు ఇవ్వలేదు? అక్కడ కూడా తిట్టుడే వాళ్ళ కులం పేరు పెట్టుకుని. ఎక్కడ పోయినా కులాన్ని తిడతాడు. వెల్మ పార్టీ అంటే వెల్మ దొరవాళ్ళ పార్టీ అంటారు. రెండు పెట్టు. రాజశేఖర్ ఏ కులమయ్యా? రాజశేఖర్ ఏ కులం? రెడ్డి కదా? నీ కాపా? నీ పద్మశాల? కేసీఆర్ వెల్మ కదా? నీ కులం ఏ కులం అయినది? అక్కడ ఆయన తిడతావు, ఇక్కడ ఈయన తిడతావు. ఎవరుంటే వాళ్ళు తిడతారు. ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరికి సంబంధించిన స్థానం కలిపే పార్టీ. ఒక సామాన్య కార్యకర్త ఈ స్థాయికి ఎదగలిగిన ఓ సామాన్య ఉద్యోగం తెచ్చి ఇవాళ స్థాయి కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజాభిమాన పార్టీ విశ్వాసం ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిండు నాగరాజు గారు. అంటే నీ బలం అది. అని వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వం లేదా నాగరాజు అనే వ్యక్తికి? కడియశ్రీ వ్యక్తిత్వం లేదా? రేవూరి ప్రకాశ్ వ్యతిరేక ఇవాళ కొత్తగా ఎలక్షన్ పోటీ చేయాలిగా ప్రకాష్ రెడ్డి శ్రీహరి గారు కూడా. ఆయన రాజేంద్రన్ గారు యువజన కాంగ్రెస్ స్థాయికి ఎదిగాడు అబ్బాయి. అంటే ఆయన పార్టీ విడకుండా పనిచేసి ఇంకా నేను ఒకసారి పార్టీ ఇటు మళ్ళీ ఇటుకు వచ్చిన. కానీ మా జిల్లా కాంగ్రెస్ స్వర్ణ గారు కానీ రాజేంద్ర గారు ఇదే పార్టీ పట్టుకున్నారు. ఇక పక్కన వెంకన్న గారు కోఆపరేటివ్ మనది కూడా చైర్మన్ గారు ఇలా పట్టే పట్టుకుని ఇలా కులాలు ఎందుకు మతాలు ఎందుకు అదే ఇన్ని రకాల మాట్లాడే వ్యక్తికి క్రమశిక్షణ సంఘం పైన కూడా విశ్వాసం లేని వ్యక్తి అని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ చెప్పేసుకుంటాను నేను వాళ్ళ నైజం అండి. అంతేకాకుండా ముఖ్యంగా మాకు రాజకీయ గురువు పక్కన మా సోదరుడు సురేఖ కానీ మా సోదరుడు వరదరాజు కానీ నాకు కానీ రియల్గా సురేందర్ రెడ్డి దోరారెడ్డి కావచ్చు అంటారు. ఓ సామాన్య రజకుని, ఓ సామాన్య
రెడ్డి నాయక్ ట్రైబల్ పోడ వీరయ్య ఏకులా అనేది కోయా వీళ్ళందరూ మమ్మల్ని పెంచాడు అతను పెంచి పోషించి ఉగ్గుపాలతో పోసి పెంచిన వ్యక్తి సురేందర్ రెడ్డి గారు మహానాయకుడు. ఆయన ఎన్నిసార్లు పోటీ చేసిండు? 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా. ఆయన కాట ఆయన ఏదో డీలిమిటేషన్లో సురేందర్ రెడ్డి గారు టికెట్ కట్ చేసి కానీ రామసాని సురేందర్ రెడ్డి గారు కొడుకు ఈ అంకుడైనా శ్రీనివాసరెడ్డికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు. అసలు శ్రీనివాసరెడ్డి రాజకీయాలకు ఎప్పుడు వచ్చిండు? నువ్వెప్పుడు రాజకీయాలకు వచ్చాను? సురేందర్ రెడ్డి గారు రాజకీయాలు ఉన్నాడు, నువ్వు పుట్టినా నేను పుట్టినా. సురేందర్ రెడ్డి గారు 96లో 96లో కంటెస్ట్ చేశారు. టీడీపీ నుంచి చంద్రలాల్ చేతిలో ఓడిపోయారు. 96 ఈరోజు రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి. దూరంగా ఉన్నప్పుడు మాలోటి వారికి మాకు అవసరం వచ్చినప్పుడు మాకు రాజకీయ గురువు కాక ఇక్కడ అవసరం ఉంటే మాకు వారి బ్లెస్సింగ్తో గుడ్ ఇష్యూస్ మాకు సపోర్ట్ చేస్తాం. అంతేగాని నువ్వు ఎంత, నీ బిసాజ్ ఎంత? 12 సంవత్సరాల దూరం ఉండవు డీలిమిట్ చేసుకో. ఎప్పుడు ఓడిపోయిండు సురేందర్ రెడ్డి గారు? ఎప్పుడు డీలిమిట్ వచ్చింది? 12 సంవత్సరాల తర్వాత డీలిమిట్ వచ్చింది అంటే సురేందర్ రెడ్డి గారు ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకు నేను ఏందండి అసలు బైపికేషన్ సంగతి? ఇక్కడ ఆయన ఎక్కడికి వస్తున్నాడు, మేమందరం ఎక్కడ ఉన్నాం? అసలు నేను డీసీ అధ్యక్షుడు ఆ రోజు. సురేందర్ రెడ్డి గారు మేము అందరం అప్పుడు ఉంటే ఎంపీ ఉంటే తర్వాత పోయినాక మేము ఖాళీ ఉన్నాం. సురేందర్ రెడ్డి గారు బ్లెస్సింగ్తో మేము పనిచేస్తాం. మన రాజశేఖర రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పనిచేసాం. ఇన్ని రకాలు ఉన్న వ్యక్తిని సురేందర్ రెడ్డి లాంటి మహనీయుని 96 సంవత్సరాల మహనీయుని ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా సీనియర్ లీడర్ అతను. ఆనాడు ఎలక్షన్ 2014లో 4లో నేను, స్వర్ణ గారు, వరదరాజేశ్వర గారు, విశేషులు నరేష్ రెడ్డి గారు మేమందరం సురేందర్ రెడ్డి గారు ఇంటున్నాం. హామీద్ పటేల్ గారు స్వయంగా పోటీ చేసి సోనియా గారు మీతో మాట్లాడుతున్నా అంటే మాట్లాడలేరు. స్వయంగా ఫిజికల్గా సింగపూర్ విశేషులు సింగపూర్ రాజేశ్వర గారు, వెంకటస్వామి గారు స్వయంగా ఇంటికి వచ్చి ఎట్లా పోటీ చేయాలన్నాడు. వెంటనే పీసీ అధ్యక్షుడు రాజశేఖర్ గారు కొంచెం అన్నా మీకు పోటీ చేయాలి, మీరు పోటీ చేస్తే తెలంగాణ అందరికీ కూడా మనో ధైర్యం ఉంటుంది, మన అధికార పార్టీగా ప్రతిపక్షంలో గెలవాలంటే మీరు మీ సహకారం కావాలి, మీరు ఉండాలని అన్నా కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, ఎవరైనా పెట్టాడు నా సహాయ సహకారాలు పార్టీలో ఉంటుంది, జిల్లాలో మంచి చెడు పార్టీలో ఉంటామని చెప్పాడు. అలాంటి వ్యక్తిని అత్యంత అవకాశాలకు శ్రీనివాస్ రెడ్డి గారు చుట్టూ మొన్నైండు కొడుకుకు ఆయన డాక్టర్ చుట్టం అయిండు. కానీ కులాలకు మతాలుగా పనిచేసే సురేందర్ రెడ్డిని రెడ్డి అని పేరు పెట్టి రెడ్ల కులం చేస్తానులేండి, రెడ్లతో రెడ్లని తిడతాం, ఎలుగుతో బెల్మలు తింటాం. నువ్వు ఎవరి కింద పనిచేస్తావు? రాజశేఖర్ కింద మరి రెడ్డి కదా ఆయన, కేసీఆర్ టికెట్ ఇస్తే మరి బెల్మ కదా ఆయన. ఎవరు ఉంటే వాళ్ళని తిట్టుడే అని బాధ్య బాధ్యం. మళ్ళీ ఒక ఒంటిలో ఉండదు, దాన్ని ఏమంటే అర్థం కాదు నాకు అంత అదిగా. అంటే వ్యక్తికి క్రమశిక్షణ కమిటీ తప్పకుండా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి పార్టీ ఒక వరంగల్ జిల్లా విషయాన్ని మాట్లాడతాం. ఇదేమంటే భారతదేశానికి తెలిసిన క్యారెక్టర్ అబ్బా అసలు ఎన్ఎంఐ చేసి అసలు డిప్యూటీ వస్తున్నాడు. ఎన్ఎంఐ ఎవరికి తెలిసలే చీటింగ్ చేసిన మాకు తెలుసు. మేము మా కాంగ్రెస్ పార్టీలో మేము ఎక్కడ ఉరికినాం, మేమంతా ఉన్నాయి. నేను జిల్లా అధ్యక్షుని పట్టుకొని ఇంకా నేను డిసిప్లిన్గా పనిచేశాను 14 సంవత్సరాలు. వరంగల్ అట్లా తెలంగాణ మొత్తం 9 గెలిచిన ఎన్ఎంఎస్ మీకు తెలియదు, మీడియా మిత్రులందరికీ మాకేం తెలుసు, మాకన్నా మీకు బాగా తెలుసు. కరీంనగర్ గెలవలేదా, నిజామాబాద్ గెలవలేదా, మహిబాద్ గెలవలేదా, నల్గొండ గెలవలేదు, అంతా గెలిచారు కదా. ఒక నల్గొండ ఎలక్షన్స్ అయితే కొండరెడ్డి ఇంకా మన రాజగోపాల్ రెడ్డి వరుస ఎక్కడ ఎలక్షన్ జరగలేదు. నేను పెద్ద ఎదిగింది అంటే నువ్వు ఆప్రో స్థానిక సంస్థ ఎన్నికలు జడ్పీటీస్గా ఓడిపోయినావు నువ్వు నాయన. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పనిలో తీసుకు అన్ని కులాలకు మతాలకు సరైన పార్టీ అనుకో. కాంగ్రెస్ పార్టీ కనుక ఇన్ని కులాల వాళ్ళు వచ్చారు. కులాల పేరు తిరిగితే ఎందుకు? ఎవరు ఉద్యోగాలు చేస్తారు, వారికి ఉద్యోగం చేస్తే వచ్చాడు. ఆ ఉద్యోగ ధర్మాలు కాబట్టి తప్ప నువ్వు రాజకీయాలు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నావు. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రభుత్వ పరంగా పనిచేయాలా వద్దా? మనం అంతా నేను కూడా ఎమ్మెల్సీ ఉన్నాను. ప్రభుత్వం అనుకూలంగా పనిచేయాలా వద్దా? నేను పార్టీకి అనుకూలంగా పనిచేయాలా వద్దా? నేను ఏదో కోర్టు మీద రాసి ఉంటాను. నేను ఎందుకు 200 వెహికల్ 500 చేస్తున్నాను. ఎక్కడికి పోయినా మీకు తెలియదా? మీకు తమ తెలుసు కదా, లైవ్లో చూసాక మీరు అందరూ. ఇలాంటి తప్పుడు మాట మాడితే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎవరు సాధించారు, జాగ్రత్త చెప్తాను. అట్లా 5వ తారీఖు వారు క్రమశిక్షణ కమిటీ వాళ్ళు టైం పెట్టారు, టైం బాండ్ ఫిక్స్ చేసాం. దాని తర్వాత మరొకసారి ఎదురాక జిల్లా అభివృద్ధి
ఏ విధంగా చేయాలి, నియోజకవర్గాల పరిస్థితి ఏంది, స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతుంది. మొన్న హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ప్రభుత్వం పార్టీ కూడా మాకు గైడ్లైన్స్ ఇస్తుంది. రేపు అఖిల భారత కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా వచ్చి అందరితో మాట్లాడడానికి సమీక్షించడానికి రాబోతున్నాడు. అందుకు ఇది మొత్తం అన్ని గ్రామ స్థాయిలో పార్టీని ప్రజాశిక్షణ చేసి గ్రామ స్థాయిలో పార్టీ ప్రశ్న చేసి స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంగా మొదలైన ఆలోచనతో కూడా మా జిల్లా సంబంధించిన నాయకులు అందరూ కూర్చొని మాట్లాడి రాని వాళ్ళ ఇద్దరు జిల్లా మా ఎమ్మెల్యేలతో స్థానిక కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా మా డీసీసీ ప్రెసిడెంట్ గారు రాజేందర్ గారు, డీసీ అధ్యక్షుడు రవీంద్ర శర్మ గారు కూడా ఫోన్లో కూడా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. 5వ తరగతి దాకా వెయిట్ చేస్తాం. తప్పనిసరిగా ఎవరు తప్పు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని విశ్వసించే వాళ్ళం మేమందరం. ఇప్పటివరకు మీరు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నేతగా వస్తున్నారు. ఇందులో మరి రేవ్ నరేందర్ రెడ్డిని కూడా ప్రస్తావించారు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో మహబూబాబాద్లో మీతో కలిసి ఫోన్లు చేసుకున్నారా? ఏమైనా ఉందా ఆలోచన? ఉమ్మడి వరంగల్ జిల్లా కాదు, ఉమ్మడి ఆంధ్ర ఇతర సమైక్య రాష్ట్రంలో వాళ్ళు కూడా నాతో మాట్లాడడానికి. ఎందుకంటే సురేందర్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న స్వర్ణ గారు కానీ నేనుగా వజ్రాశ్వ కొంతమంది మిత్రులు ఉన్నాం. మాకు కూడా స్వయంగా ఫోన్లు చేసి మాట జరిగింది. ఇలాంటివన్నీ ఎంగు పోతాం కుక్కలు ముఖం తెలుస్తున్నాం, అలాంటి కుక్క అని వేస్తాం. సురేందర్ రెడ్డి గారి పర్సనాలిటీ ఎక్కడ, మీరు ఎక్కడ అండి? కొండమూరి క్రమశిక్షణ తప్పి మాట్లాడుతున్నారని మీరు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. మరి క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మీరు కూడా మరి పదే సమావేశాలు అవుతున్నారుగా, మీరు క్రమశిక్షణ విస్మరించినట్టు అనుకోవచ్చా? క్రమశిక్షణ అనుగుణంగా మేము ఉన్నాం. పార్టీ మీద, ప్రభుత్వం మీద విశ్వాసం నమ్మకున్న వ్యక్తులు మేము. ఎక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడతలేమే. ఇవాళ కొండమూలి అనే వ్యక్తిగా మాట్లాడలే. ఆయన మాట భాషకు చెప్పాం మేము ఉందట. ఆయన మాట్లాడే భాష మళ్ళీ వివరించాం తమరికి. నేను రామసాయి సురేందర్ రెడ్డి అంటే సురేందర్ రెడ్డి గారి మీద అన్నప్పుడు మేము వివరణ ఇవ్వకుండా మేము ఈ కాంగ్రెస్ పార్టీ సురేందర్ రెడ్డి గారి ఆయన బ్లెస్సింగ్తో ఈ స్థాయి ఎదిగిన తర్వాత ఆయన గురించి మాట్లాడదు మేము మనసులేం కాదు కదా. ఒక క్రమశిక్షణగా పెంచిన నాయకుడు సురేందర్ రెడ్డి గారు. నేను మాట్లాడుతున్నా, స్వర్ణ మాట్లాడుతుంది, నాగరాజు గారు స్వయంగా మాట్లాడతాడు, వెంకట స్వయంగా మాట్లాడతాడు. ఎవరు ప్రోత్సహించారు? ఒక మాట వింటారా? ఎవరి డైరెక్షన్ పని పార్టీ డైరెక్షన్ పనిచేస్తుంది అంత. పార్టీ అనుకూలంగా పార్టీ క్రమశిక్షణలో ఒక అది అందరికీ శాసనం, అందరికీ దాన్ని దాటం ఏమన్నా. వాళ్ళ యొక్క గంటకో మాట పూటకో మాట ఏ పార్టీ ఆ పార్టీకి పొగిడి మళ్ళీ వెంటనే జై అని అన్నాడు, డౌన్ బృందాబాద్ బూతులు తిట్టడం మాకు అలవాట్లేదు. మన అయితే మా బ్లడ్ లేదు. ఇప్పుడు నేను టీఆర్ఎస్ జరిగి చేద్దాం, నేను సోనియా గాంధీ కాంగ్రెస్ తిట్టాను. ఎక్కడ మీకు తెలుసుగా? ఇక్కడ కాంగ్రెస్ చేయండి, ఎక్కడ కేసీఆర్ పార్టీ ఏమన్నా ఇక్కడ మాట్లాడిన ఎక్కడన్నా కల్చర్ కాదు అది. అట్లా పెరగలేదు. కానీ అలాంటి కల్చర్ అవుతుంది. కల్చర్ తీసుకొస్తారు మీ ముందు పట్టకపోతే మరి ఏం పట్టించుకోవాలంటారు కదా. మొన్న కూడా కడియం శ్రీ గారి కాంగ్రెస్ లో చేరిన తర్వాతనే టీడీపీ లాంటి సంస్కృతి కొట్లాటలు స్టార్ట్ అయినాయని ఆయన మీద పదే ఎక్కడ స్పందించలేదు. మీతోటే మాట్లాడతాం. కడియం శ్రీ అని అంటున్నాడు కదా ఆయన డైరెక్ట్. మాట్లాడరా? కడియం శ్రీహరి గారు ఏ పార్టీ ఉన్నా క్రమశిక్షణ పనిచేసిన కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి కడియం శ్రీహరి గారు. వేవూరి ప్రకాష్ గారు కూడా అనుభవం వ్యక్తి. అతను కూడా ఆషామాష మధ్య కాదు. ఏజ్ దగ్గర అన్ని రకాలుగా ఉంటాయి. ఇక్కడ ఉన్నా సరే అంటే కనుకుంటే ఎవరైనా నా మీద రిపోర్ట్ ఉంటే నారాయణ అయిపోయిందా? నాగరాజు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే పనిచేసినట్ట మరి చేద్దాం.